అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 18వ తేదీ బుధవారం నాడు చాలా శక్తివంతమైన అమావాస్య ఏర్పడబోతుంది. ఈ అమావాస్యను పాల్గొన అమావాస్య అని పిలుస్తారు. తెలుగు సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య కావడం వల్ల దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మార్చి 18వ తేదీ బుధవారం ఉదయం 7:40 అమావాస్య తిథి ప్రారంభమై మార్చి 19వ తేదీ అంటే ఉగాది పండుగ నాడు ఉదయం 6:55 వరకు అమావాస్య గడులు ఉన్నాయి. కాబట్టి 2 రోజుల పాటు అమావాస్య గడులు ఏర్పడ్డాయి. అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు, అలాగే ఉగాది పండుగ పూజా నియమాలు, శుభముహూర్తం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్చి 18వ తేదీ అమావాస్య ఏర్పడింది. అయితే ఉగాది పండుగకు ఒక రోజు ముందుగానే ఇంటిని శుభ్రపరుచుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని పూజకు కావాల్సిన సామగ్రిని మొత్తం తెచ్చుకుంటాము. కానీ ఈ ఉగాదికి ముందు రోజు అమావాస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ బుధవారం ఇంటిని అలాగే పూజ గదిని శుభ్రం చేయకండి. అలాగే ఉగాదికి కావాల్సిన పూజా సామగ్రిని కూడా ఒకరోజు ముందుగా తెచ్చుకోకూడదు. మార్చి 19వ తేదీ గురువారం ఉగాది పండుగ రోజున ఉదయం 7 గంటల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాదికి సంబంధించి పూజా సామగ్రిని మొత్తం ఉదయం 7 గంటల తర్వాతే తెచ్చుకోండి. అలాగే ఈ ఉగాది పండుగ నాడు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య. ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఇక రాబోయే కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగుపెడుతుంది. ఇక అమావాస్య అనగానే మనలో చాలామంది ఇంటికి గుమ్మడికాయలు కట్టుకోవడం, ఇంటికి దిష్టి తీసుకోవడం, కాలికి నల్లదారం కట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అమావాస్య రోజున ఇలాంటి నియమాలు పాటిస్తే మన ఇంటిపై ఎలాంటి చెడు కన్ను పడకుండా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టుకోండి. ఈ ఉగాది నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కడితే మీ ఇంటికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ అమావాస్య రోజున అంటే బుధవారం ఉదయాన్నే ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. తొడుము ఉన్న బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి ధూపం వేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెంటనే తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే మీ ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు పూజించిన నిమ్మకాయలను కట్టుకోండి, లేదా కలబంద మొక్కను వేలాడదీసుకోండి. ఇలా ఏదో ఒకటి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచి జరుగుతుంది. మనం ఎంత ఎదుగుతుంటే అంత దిష్టి మన కుటుంబం పైన పడుతుంది. ఒక వ్యక్తికి దిష్టి తగిలితే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళుప్పుతో దిష్టి తీసుకోండి. ఎంతటి దిష్టి అయినా వెంటనే తొలగిపోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీస్తే భయంకరమైన నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అయితే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. దిష్టి దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. పురుషులు కుడికాలికి, స్త్రీలైతే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా పచ్చ కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. డబ్బు కష్టాలను వెంటనే తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున రావి చెట్టును పూజిస్తే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. రావి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీరు ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. అమావాస్య రోజున తెలిసి తెలియక కూడా కొన్ని పొరపాట్లు చేయకండి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు. లేదంటే మీ ఆయుష్ తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అలాగే అమావాస్య రోజున కొత్త వస్త్రాలు కొనకూడదు, నూతన వస్త్రాలు కూడా ధరించకూడదు. ఇక పూజ కోసం తులసి దళాలు కోయకూడదు. అలాగే అమావాస్య రోజున ఇల్లు మారకూడదు, నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు. లేదంటే మీ కుటుంబంలో ప్రశాంతత ఉండదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అమావాస్య రోజున అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు. ముఖ్యంగా అమావాస్య రోజున దూర ప్రయాణాలు అస్సలు చేయకండి. లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక మనలో చాలామంది ఆడవారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. అయితే పౌర్ణమి మరియు అమావాస్య తిథులు మాత్రం ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి.
అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లోకి నేరుగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున నీటిలో గంగాజలం కలిపి స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే గంగాజలం అందుబాటులో లేనివారు అలాగే నీటిలో రాళ్ళ ఉప్పును కలిపి స్నానం చేస్తే నరదిష్టి దోషాలను తొలగిపోతాయి. ఇక చాలామంది ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతూనే ఉంటాయి. అలాంటి వారు అమావాస్య రోజున కొబ్బరికాయతో ఇంటికి దిష్టి తీసి ఆ కొబ్బరికాయను పగలగొట్టి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. మీ ఇంటికి పట్టిన దరిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకోండి. మంచి ఆరోగ్యంతో పాటు మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అమావాస్య రోజున మీ ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అలాగే ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ పాల్గొన అమావాస్య నాడు గోమాతకు అరటిపండ్లు లేదా పచ్చగడ్డిని ఆహారంగా తినిపిస్తే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అయితే శని దోషాలతో బాధపడేవారు నల్ల కుక్కకు ఆహారంగా రొట్టెలు వేయండి. జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పును కొనుగోలు చేయండి. ఈ రోజున ఉప్పు కొంటే ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అమావాస్య రోజున శుభకార్యాలు, గృహ ప్రవేశాలు, నామకరణం వంటివి చేయకండి. అలాగే కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు. అలాగే కొత్త వస్తువులు, కొత్త ఆభరణాలు, వాహనాలు వంటివి అమావాస్య రోజున కొనకూడదు. ఇక సంతానం కోసం ఎదురు చేసే దంపతులు అమావాస్య రోజున అన్నంలో నెయ్యి కలిపి కాకికి ఆహారంగా వేయండి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలి అంటే ఈ అమావాస్య రోజున ఒక బ్రాహ్మణుడిని మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. మీ కోరికలని ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఈ అమావాస్య రోజున ఆడవారు జుట్టు విరబూసుకుని బయట తిరగకూడదు. ముఖ్యంగా రాత్రిపూట చిన్నపిల్లలకు బయటకు తీసుకువెళ్ళకండి. లేదంటే దుష్టశక్తుల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ అమావాస్య రోజున మీ షాప్కి గుమ్మడికాయతో దిష్టి తీయండి. వ్యాపారంలో వచ్చే నష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేస్తే శని దోషాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అమావాస్య రోజున పితృదేవతలను తప్పనిసరిగా పూజించాలి. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదిలితే ఇంకా మంచిది. నీటిలో నల్ల నువ్వులు కలిపి ఆ నీటితో పెద్దలకు తర్పణం వదిలితే వంశాభివృద్ధి కలుగుతుంది. పితృదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో సమస్యలు అనేవి ఉండవు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా అమావాస్య నియమాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.